హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ క్విజీన్. వావ్, ఏమి రుచి! ఫిలిప్పీన్స్లో లాస్ట్ రోజు కూడా వచ్చేసాం మనము. చక్కటి ఫిలిప్పీన్స్ డిషెస్ అన్నింటిని కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. వాటికి సంబంధించే మంచి మంచి డిషెస్ని మనం చూసుకున్నాం అనమాట. ఎక్కువ వరకు స్టార్టర్స్ ఇట్లాంటివన్నీ కూడా చూసాం కదా. ఈరోజు కూడా రెండు చక్కటి ఫిలిప్పీన్స్ డిషెస్ని మీకోసం తీసుకొచ్చేసాను. మొదటగా మనం తయారు చేసుకోబోతున్నాము ఒక మంచి ఫ్యూజన్ ఐటమ్ అనే చెప్పుకోవాలన్నమాట దీన్ని. నిజానికి మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే ఫిలిపినో నూడిల్స్ రైస్. ఈ ఫిలిపినో నూడిల్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. బెల్ పెప్పర్, క్యారెట్, చిల్లీ పేస్ట్, లెమన్, నిమ్మకాయ, అలాగే స్కేలియన్స్ అంటాం కదా, స్ప్రింగ్ ఆనియన్స్, స్కేలియన్స్, అట్లా ఉల్లికాడలు అన్నమాట. కొద్దిగా బాయిల్డ్ రైస్, గార్లిక్, ఇలా పెడదాం, వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా నూడిల్స్. ఎందుకు డిఫరెంట్, ఎందుకు తేడాగా ఉంటుంది, కొద్దిగా ఫ్యూజన్లా ఉంటుందని చెప్పానంటే, జనరల్గా ఏదైనా సరే మనము ఫ్రైడ్ నూడిల్స్ చేసుకుంటాము, ఫ్రైడ్ రైస్ చేసుకుంటాము, ఇలాగా ఏదో ఒకటి చేస్తాం. కానీ రైస్ని నూడిల్స్ని కలిపి అయితే తయారు చేయరు. ఇప్పుడు మనం కలిపి తయారు చేసుకోబోతున్నాం అనమాట. చాలా చక్కగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. నిజానికి ఇదే డిష్ని కొంచెం డిఫరెంట్గా వాళ్ళు తయారు చేసుకునేటప్పుడు క్రిస్పీ నూడిల్ రైస్ అని కూడా తయారు చేసుకుంటారు. క్రిస్పీ నూడిల్ రైస్ అంటే ఏంటంటే, ఈ నూడిల్స్ని డీప్ ఫ్రై చేసేసి ఆయిల్లో బయట తీసిన తర్వాత మన కారపూస లాగా తయారవుతుంది కదా, అలాగా క్రష్ చేసేసి ఫ్రైడ్ రైస్ తయారు చేసుకొని దాంట్లో పైనుంచి వేసి మెత్తగా అయ్యేలోపు దించేసుకొని తింటారనమాట, కరకరలాడుతూ ఉన్నప్పుడే. అదొక స్టైల్ ఉంటుంది. మనమైతే ఇప్పుడు నూడిల్స్ సపరేట్, రైస్ సపరేట్ తయారు చేసుకుంటున్నాం. ఓకే, నూడిల్స్ బ్లాంచ్ చేసుకోవాలి ఫస్ట్. అందుకోసమనే నేను పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నాం. వాటర్ వేసి, వాటర్ వేడైన తర్వాత నూడిల్స్ ఇందులో వేసేసినట్లయితే చక్కగా నూడిల్స్ బ్లాంచ్ అయిపోతాయి. తర్వాత దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కటింగ్స్ పని మొదలు పెట్టేద్దాం. తర్వాత క్యాప్సికమ్ కూడా మనం జూలియన్ లాగా కట్ చేసుకుంటాం అనమాట, సన్నగా బారుగా వచ్చే విధంగా. వేడైపోయాయి. ఇందులో నూడిల్స్ వేసుకోండి. బీన్స్ కూడా చాపింగ్ అండి, బాగా సన్నగా వచ్చే విధంగా. మనం ఫ్రైడ్ రైస్కి చేసుకుంటాం కదా, ఆ స్టైల్లో కట్ చేసుకోవాలి. జనరల్గా ఈ డిష్ గురించి నేను ఎక్స్ప్లోర్ చేసినప్పుడు కానీ చూసినప్పుడు కానీ నాకు అనిపించింది ఏంటంటే, రైస్ నూడిల్స్ తయారు చేస్తారు. అంటే మన రైస్ తోటే గంజి కార్చి దాంతో నూడిల్స్ తయారు చేస్తారు, స్టార్చ్ తోటి. అదో పద్ధతి ఉంటుంది. అందుకనే రైస్ నూడిల్సా అని డౌట్ వస్తుంది అనమాట. నూడిల్ రైస్ అన్నప్పుడు కాదు, రైస్ నూడిల్స్ని వీళ్ళు ఏమైనా ఉల్టాలో అంటున్నారేమో అన్నట్టు. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇది నూడిల్ రైస్ అనమాట. ఫస్ట్ నూడిల్స్, తర్వాత రైస్ రెండు కూడా ఉంటాయి కాబట్టి నూడిల్ రైస్ అని చెప్పి అంటారు. ఓకే, కటింగ్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి. ఐ విల్ గో ఫర్ సెకండ్ ప్యాన్. రెండో ప్యాన్ కూడా వేడి చేసేసుకొని ఇందులో కూడా మన ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఫైనలీ స్కేలియన్స్ని చాప్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత యాజ్ యూజువల్ ఫస్ట్ గార్లిక్ వేసుకుంటున్నాం. గార్లిక్ కొద్దిగా సాటే అయిన తర్వాత బీన్స్,
కొద్దిగా బీన్స్ ఫ్రై అయిన తర్వాత స్కేలియన్స్ వేసుకుంటున్నాను, అంటే ఉల్లికాడలు. దాంతో పాటుగానే క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను. కొంచెం స్లో చేసుకొని అవి ఫ్రై అయ్యేలోపు క్యారెట్ కూడా కట్ చేసుకుందాం. Now I'm adding carrot. కొద్దిగా అలా ఫ్రై అవుతూ ఉండనిద్దాం. మన దగ్గర మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా. ఫైనలీ ఇంకా సీజనింగ్ ఇది మాత్రమే మిగిలింది. సీజనింగ్ కోసం మనం యాడ్ చేయబోయేది ఏంటంటే చిల్లీ పేస్ట్ ఒకటి, సాల్ట్ ఒకటి, పెప్పర్ ఒకటి అనమాట. అది నూడిల్స్ వేసిన తర్వాత అయినా ముందైనా కూడా చేసుకోవచ్చు. Now I'm adding red chilli paste. ఇప్పుడు ఇంకా ఇందులో రైస్ వేసేస్తున్నాం. రైస్ అంతా ఫస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది. కాస్త ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఈలోపు మనం నూడిల్స్ని కూడా రెడీ చేసుకుందాం. స్ట్రైనర్లో వేసుకొని స్ట్రైన్ చేసేసి నూడిల్స్ని అందులో యాడ్ చేసి సరిపోతుంది. సాఫ్ట్గా సిల్కీగా చాలా చక్కగా ఉన్నాయి నూడిల్స్ కూడా. ఫైనలీ దీంట్లో కొద్దిగా సాల్ట్ ఇంకా పెప్పర్ కూడా వేసేసుకుందాం. సాల్ట్ అండ్ పెప్పర్ రెండు కూడా మిక్స్ చేసాం కదా. ఇందాకే కొద్దిగా చిల్లీ కూడా వేసాం కాబట్టి చిల్లీ పేస్ట్ కారం సరిపోతుంది. కొద్దిగా పెప్పర్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఫైనలీ డిష్ రెడీ అయిపోయింది. ఓకే, స్టవ్ కూడా కట్టేశాను. దీన్ని నీట్గా ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. వావ్, వెరీ ఫ్లేవర్ఫుల్. ఎక్స్పెక్ట్ చేయము, మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి. నైస్. సారీ. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతోంది ఒక మంచి చక్కటి చికెన్ ఐటమ్ అనమాట. మనం తయారు చేసుకోబోతున్న డిష్ పేరు ఏంటంటే బ్రైజ్డ్ చికెన్ ఇన్ టొమాటో సాస్. బ్రైజ్డ్ చికెన్ ఇన్ టొమాటో సాస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్ తీసుకున్నాం విత్ బోన్ అనమాట. పొటాటో అంటే బంగాళదుంప ఒక పీసు, అలాగే క్యారెట్, వెల్లుల్లి, క్యాప్సికమ్, బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు, చికెన్ సాసేజ్ ఒక ముక్క, ఆనియన్, టొమాటో కెచప్, పంచదార కొద్దిగా, టొమాటో, ఇంకా టొమాటో సాస్. ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట.
ఈ కుకింగ్ ప్రాసెస్ జనరల్గా మనం ఇప్పుడు ఏంటంటే ప్యాన్లోనే చేసుకుంటున్నాము. దీన్ని బేకింగ్ ప్రాసెస్లో కూడా చేయొచ్చు అనమాట. అంటే 3 టైప్స్ ఆఫ్ కుకింగ్ ప్రాసెస్ ఇందులో వస్తాయి. ఒకటేమో షాలో ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది ఒకటి. ఆ తర్వాత ఈ సాస్ అంతా కూడా రెడీ చేసుకొని, టొమాటో సాస్ రెడీ చేసుకొని, ఈ టొమాటో సాస్ని ఒక పాత్రలో పెట్టి దాంట్లో చికెన్ పెట్టి చుట్టూ వెజిటబుల్స్ పెట్టి వాటన్నింటిని తీసుకెళ్ళి బేకింగ్ చేసుకోవడం, ఇది ఒక పద్ధతి. లేదంటే డైరెక్ట్గా ఆ టొమాటో సాస్ ఏదైతే రెడీ చేసుకుంటామో ఆ సాస్లోనే చికెన్ పెట్టి ఉడికించుకునే పద్ధతి ఒకటి అనమాట. నేను ఆ పద్ధతి తయారు చేస్తున్నాను. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఏంటి, చికెన్ ఫ్రై అవ్వాలి. అందుకోసం పొయ్యి వెలిగించుకొని పాత్ర పెట్టేసుకున్నా, అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడైన తర్వాత చికెన్ని ఫ్రై చేసుకున్నాం. దీనికి మ్యారినేషన్ ఏం అవసరం లేదు. రీజన్ ఏంటంటే మొత్తం అంతటినీ కూడా మళ్ళీ టొమాటో సాస్లో పెట్టి కుక్ చేసుకుంటాం కాబట్టి మనకు దీనికి ఏం మ్యారినేషన్ అవసరం లేదు. కావాలనుకుంటే అంటే మరీ చప్పగుంటుందేమో అని డౌట్ వచ్చినట్లు అయితే మాత్రమే యు డూ వన్ థింగ్, చిన్న కట్స్ పెట్టుకొని అందులో వేసిన తర్వాతనే డైరెక్ట్ పెప్పర్ అండ్ సాల్ట్ కూడా అందులో వేసుకోవచ్చు అనమాట. చికెన్కి ఘాట్లు పెడుతున్నాం అండ్ ప్యాన్ వేసుకున్నాం. ఇందులో కొద్దిగంత పెప్పర్, కొద్దిగంత సాల్ట్ వేసుకున్నాం. ఆల్రెడీ కింద పడింది కదా, కింద వైపు కూడా అదే సరిపోతుంది. చికెన్ ఇందులోనే మొత్తం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ పక్క నుంచి సాస్ కూడా తయారు చేసుకుంటాం మనము. ఆ సాస్లో కూడా కుక్ అవుతుంది అనమాట. వెజిటేబుల్స్ అన్నీ కూడా క్యూబ్స్ లాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ క్యారెట్ కట్ చేసుకున్నాం, తర్వాత బంగాళాదుంప కూడా క్యూబ్స్ కట్ చేసుకున్నాం. ఏమున్నాయి, బెల్ పెప్పర్స్. గ్రీన్ బెల్ పెప్పర్స్తో పాటుగానే నేను కొద్దిగా రెడ్ బెల్ పెప్పర్ కూడా తీసుకుంటున్నాను. ఇందులో యాడ్ ఆన్ బాగుంటుంది. తర్వాత ఆనియన్ కూడా అంతే క్యూబ్స్ లాగానే కట్ చేసుకుంటున్నాం. టొమాటో, సో ఇది ఆల్మోస్ట్ మనం చేసుకుంటున్న ఈ ప్రాసెస్ ఏంటంటే స్ట్యూ కోసం ఏ విధంగా అయితే ముక్కలు కట్ చేసుకుంటామో ఇంచుమించు అదే విధంగానే ముక్కలు కట్ చేసుకుంటున్నాము. సపరేట్గా కుకింగ్ ప్రాసెస్ అనమాట ఇది. ఒక దాంట్లో ఏంటంటే సగము దీంట్లో స్టీమింగ్ చేసే విధంగా చేస్తాము. రెండోది ఏమంటే ఇప్పుడు ఇక్కడ షియర్ చేస్తున్నాం కదా, ఈ విధంగా చేస్తాము. ఈ ప్రాసెస్ని బ్రైజింగ్ అంటారు. సో బ్రైజింగ్ ప్రాసెస్ ఏంటంటే 2 రకాల కుకింగ్ ప్రాసెస్లు కలిపి ఉంటాయి. ఒకటేమో ఇట్లా షీరింగ్ చేసుకోవడం, షీరింగ్ చేసి తర్వాత దీన్ని తీసుకెళ్ళి బేక్ చేసుకొని, ఆ బేకింగ్ ప్రాసెస్ కూడా ఎంత అంటే 200 degrees టెంపరేచర్ 40 minutes పెడతారు 200 degrees టెంపరేచర్లో. కాబట్టి దీన్ని జస్ట్ ఆ కలర్ వచ్చేంత వరకు మాత్రమే చికెన్కి ఇక్కడ షేర్ చేసుకొని తర్వాత తీసుకెళ్ళి బేక్ చేసుకుంటారు. బేకింగ్ ప్రాసెస్లోనే మొత్తం కుకింగ్ అంతా అవుతుంది. కాకపోతే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే బేకింగ్ని యూస్ చేయట్లేదు కాబట్టి లోపల ఉన్న మీట్ అంతా కూడా కుక్ అయిపోయేంత వరకు షేరింగ్లోనే దాంట్లోనే మనం చేస్తున్నాం అన్నమాట. సో అది ప్రాసెస్ ఇక్కడ. ఓకే, సో రెండో పాత్ర కూడా రెడీ చేసేసుకుంటాను. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది కాబట్టి ఇది కూడా ఫాస్ట్గా దానికోసం సిద్ధం చేసి పెట్టేసుకోవాలి. గార్లిక్ కూడా చాప్ చేసుకుందాం. నౌ ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని సాస్ రెడీ చేసుకుందాం.
ఫస్ట్ ఇందులో గార్లిక్ వేస్తున్నాను. ఓకే, ఇందులో ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. తర్వాత 1 by 1 వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. హార్డ్ టు సాఫ్ట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుంటాం. దీన్ని కూడా రౌండ్స్ కట్ చేసుకుంటాం. ఈ చికెన్ సాసేజ్లో కూడా ఏంటంటే బోల్డ్ అన్ని ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. మంచి స్మోకీ ఫ్లేవర్ అది కూడా ఉంటుంది. ఇవంతా ఎప్పుడైతే వాటర్లో ఇది వేసి ఫ్రై చేస్తాం, తర్వాత వాటర్ యాడ్ చేస్తాము, దాంట్లోకి అంతా కూడా అది అబ్జార్బ్ అయ్యి మొత్తం డిష్కి ఆ ఫ్రేగ్రెన్స్ని తీసుకొస్తుంది. చాలా చక్కగా ఉంటుంది. చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంక ఇందులో ఫస్ట్ క్యారెట్, తర్వాత ఆలు కూడా వేస్తాను. కొద్ది లాస్ట్ అయినా వేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కూడా కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి. మిగిలిన వెజిటేబుల్స్ ఫస్ట్ వేద్దాం. కొద్దిగా అది టాస్ అయ్యి బంగాళాదుంప, క్యారెట్ వేడైన తర్వాత రెడ్ ఇంకా గ్రీన్ బెల్ పెప్పర్స్ వేస్తున్నాం. ఓకే, నౌ టొమాటో. టొమాటో కెచప్ అండ్ టొమాటో పేస్ట్ వేస్తున్నాం. ఇది టొమాటో సాస్ అండి, పేస్ట్ కాదు. దీంట్లో కూడా బాగా ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి ఆల్రెడీ మిక్స్ చేసి. దీంతో పాటు షుగర్ వేయాలి. చూసారా, మర్చిపోయామండి. కాస్త మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొద్దిగా అంటే ఎంత అంటే, మనం ఇందులో చికెన్ వేసిన తర్వాత చికెన్ హాఫ్ దాంట్లో మునగాలన్నమాట. సో అట్లా మునిగేంత వరకు వాటర్ అవసరం పడతాయి. ఒకవేళ తక్కువ పడ్డా కూడా అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు వేసుకుంటాం. ఒక్క పొంగు అలా వచ్చిన తర్వాత కాస్త చిక్కపడుతుంది కదా ఇది. ఆ చిక్కపడిన తర్వాత చికెన్ వేయచ్చు. ఈలోపు చికెన్ సాసేజ్ కూడా వేస్తాం. చక్కగా వచ్చేస్తుంది. ఇన్ఫాక్ట్ వాటర్ ఇంకా డౌన్ అయింది. ఇందులో చికెన్ పెట్టేద్దాం. దీన్ని ఒక 3-4 నిమిషాల పాటు అలా కుక్ అవనిద్దాం. తర్వాత ఓపెన్ చేసి ఎలా ఉంటుందో చూసి ప్రజెంటేషన్కి వెళ్ళిపోతాం. ఎమ్మిగా ఉంది. చాలా బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్టీగా ఉంది. యమ్మీ. ఓకే, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.